సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. నేటి పంచాంగం తిథి శుక్లపక్ష పూర్ణిమ మార్చి 13 ఉదయం 10:36 నుంచి మార్చి 14 మధ్యాహ్నం 12:24 వరకు. కృష్ణపక్ష ప్రతిపద మార్చి 14 మధ్యాహ్నం 12:24 నుంచి మార్చి 15 మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని మార్చి 14 ఉదయం 6:19 నుంచి మార్చి 15 ఉదయం 8:58 వరకు. కరణం భవ మార్చి 13 రాత్రి 11:27 నుంచి మార్చి 14 రాత్రి 12:24 వరకు. బాలవ మార్చి 14 మధ్యాహ్నం 12:24 నుంచి మార్చి 15 ఉదయం 1:26 వరకు. కౌలవ మార్చి 15 తెల్లవారుజామున 1:26 నుంచి మార్చి 15 మధ్యాహ్నం 2:33 వరకు. శుభకాలం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 12:59 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 12:54 నుంచి తెల్లవారుజామున 2:40 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:03 నుంచి ఉదయం 5:51 వరకు. అశుభకాలం రాహువు ఉదయం 11:07 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. యమగండం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:02 వరకు. గుళిక ఉదయం 8:09 నుంచి ఉదయం 9:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి ఉదయం 9:50 వరకు. మధ్యాహ్నం 12:59 నుంచి మధ్యాహ్నం 1:47 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:15 నుంచి సాయంత్రం 4:03 వరకు. చంద్రమాసం అమంత పాల్గొన పూర్ణిమాంత పాల్గొన శక సంవత్సరం పాల్గొన 23 1946 వేద ఋతువు శిశిర శీతాకాలం దృగ్ ఋతువు వసంతకాలం. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ఈరోజు ఉదయించి ప్రకాశించండి. నక్షత్రాలు మీకోసం ఒక ముఖ్యమైన పనిని కలిగి ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. ఈరోజు మీ దగ్గర ఉన్న ఎవరినైనా మీరు సంతోషపెట్టాలి. ప్రతిఫలంగా ఈ చర్య మీకు అదృష్టం అనే వరద ద్వారాన్ని తెరుస్తుంది. అయితే ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఎందుకంటే మీరు దానిని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఉండకూడదు. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. కొన్ని సాహసోపేతమైన అడుగులు వేయడానికి ఇది మంచి సమయం. ఇది సంకోచించాల్సిన సమయం కాదు, బదులుగా నిర్ణయాత్మక చర్య చాలా ముఖ్యం. అవకాశాల నుండి దూరంగా ఉండకండి. ఈ సమయంలో విశ్వాసం యొక్క ముందడుగు మీ జీవితాన్ని నాటకీయంగా మంచిగా మార్చగలదు. అయితే ఇప్పుడు అది చాలా అలా అనిపించకపోవచ్చు. పాత సంబంధాలను తిరిగి అంచనా వేయడానికి మరియు చనిపోయిన కలపను తెచ్చుకోవడానికి కూడా ఇది సమయం. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. నీరసం మీ రోజును పాడు చేయనివ్వకండి. మీకు సహజంగా ఉండే సృజనాత్మక శక్తిని సేకరించండి. అప్పుడు రోజు సజావుగా సాగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో మరియు మీ ఆరోగ్యంలో కూడా సామరస్యం మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి మీరు కృషి చేయాలి. మీ చుట్టూ ఉన్న అంతరాయాలను విస్మరించండి మరియు బదులుగా మీరు నిజంగా ఏదైనా నిర్దిష్టంగా అందించగల పనులపై దృష్టిని కేంద్రీకరించండి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు ఉత్సాహంగా ఉంటారు. వివిధ రంగాల్లో అనేక అవకాశాలు మీ ముందు ఉంటాయి. అయితే మరియు మీరు వాటిని పూర్తిగా వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీ సహజ సంవృత్తిని అనుసరించడం వల్ల మీ ఆర్థిక విషయాల్లో మరియు మీ వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాలతో గొప్ప విషయాలకు దారితీయవచ్చు. ఈరోజు సంఘటనలతో నిండి ఉంటుంది మరియు మీరు దానిలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించబోతున్నారు. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది.
సింహరాశి రోజువారీ జాతకం. మీ స్నేహితులకు మీరు ప్రియమైన వ్యక్తిగా మారాలంటే మీరు వినయంగా ఉండాలి. మీకు తెలియకుండానే మీరు అహంకారపూరిత వైఖరిని కలిగి ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇది మిమ్మల్ని ఆందోళనకు మరియు అభద్రతకు గురిచేస్తుంది. అలా భావించకండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ మార్పులు మీ మంచి కోసమే కాబట్టి ప్రవాహంతో ముందుకు సాగండి. మీపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మిమ్మల్ని అసంతృప్తికి గురిచేసే వ్యక్తి ఉన్నప్పుడు పరిస్థితి మరింత దిగజారవచ్చు. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. మీరు దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి మరియు మీరు ఏదైనా పనిని చేపట్టిన తర్వాత దాన్ని పూర్తిగా పరిపూర్ణ ఖచ్చితత్వంతో పూర్తి చేస్తారు. కాబట్టి ఇతరులు చెప్పేది నమ్మకండి. ఇతరులు ఎప్పటికీ చేయలేనిది మీరు చేయగలరు మరియు అందుకే మీరు వారికంటే ఉన్నతంగా ఉంటారు. ఈ వైఖరిని ఎల్లప్పుడూ నిలుపుకోండి మరియు మీ దృష్టి ఇతరుల కళలో కూడా ఊహించలేని గమ్యస్థానాలకు చేరుకొనివ్వండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. అవకాశాలు మీకు సులభంగా వస్తాయి, కానీ వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి తొందరపడకండి. మీ ఎంపికలను జాగ్రత్తగా పరిశీలించండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి మరియు తదనుగుణంగా వ్యవహరించండి. అలాగే మీ స్నేహితులతో పంచుకోండి. మీరు చాలా ద్వారాలు తెలవాల్సిన సమయం ఇది. ఆశ్చర్యకరమైనవి ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండవు. ప్రతిదీ విధిపై వదిలివేయవద్దు. మీ చర్యలు మీ విధిని నిర్ణయిస్తాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. ఈరోజు మీ మానసిక స్థితి ఉల్లాసభరితంగా మరియు నాటకీయంగా ఉంటుంది మరియు మీరు అందమైన అన్ని విషయాల పట్ల ఆకర్షితులవుతారు. దీనివలన కొన్ని ప్రణాళిక లేని మరియు అనవసరమైన ఖర్చులు జరగవచ్చు. ఈరోజు మీ అన్ని ప్రయత్నాలకు సౌందర్య స్పర్శ ఉంటుంది. మీరు కొంత అందం చికిత్స కోసం కూడా వెళ్ళవచ్చు. మీరు రోజంతా ఉల్లాసమైన మూడ్లో ఉంటారు మరియు ఇది మీ కార్యాలయాల్లో కూడా ఆనందాన్ని సృష్టిస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి రోజువారీ జాతకం. మీకు దగ్గరగా ఉన్న ఎవరిలోనైనా అకస్మాత్తుగా భావోద్వేగాలు చెలరేగవచ్చు. దానికి కారణం మీరే కావచ్చు. మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే ధోరణిని కలిగి ఉంటారు మరియు ఆ విషయాన్ని సరిగ్గా పరిశీలించకుండా ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశారని నిర్ణయించారు. కాబట్టి మీరు తిరిగి కూర్చొని సరైన సమయంలో విషయాలు బయటపడడం చూసి ఓపికను పెంపొందించుకోవాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మీరు శక్తితో నిండి ఉన్నారు మరియు ప్రకాశవంతమైన దృక్పథాన్ని కలిగి ఉన్నారు. గత కొన్ని రోజులుగా నిరాశాజనకంగా కనిపిస్తున్న విషయాలు ఇప్పుడు అంత నిరాశాజనకంగా అనిపించడం లేదు. మీ వైఖరిలో బలం మరియు తేజస్సు పరిస్థితిని ఎదుర్కోవడానికి మీకు అభిప్రాయాలు సహాయపడతాయి. మీ అభిప్రాయాలు మరియు కోరికలను బలంగా వ్యక్తీకరించడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు నిజంగా కోరుకునే దానికోసం వెళ్ళండి మరియు మీరు మీ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. మీ పెండింగ్ పనుల వల్ల చిక్కుకుపోకుండా ఉండండి. మీరు మీ కట్టుబాట్లను తప్పించుకుంటున్నారు మరియు మీ బాధ్యతలన్నింటినీ నెరవేర్చడానికి ఇదే ఉత్తమ సమయం. మీ పనులను పూర్తి చేయడానికి మీకు క్రమశిక్షణ మరియు దృష్టి అవసరం. అలాగే ఆరోగ్యకరమైన సంకల్ప శక్తి కూడా అవసరం. విజయవంతమైన ముగింపుకు దారి తీయడానికి మీరు మీ శక్తిని పనివైపు మళ్లించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ అప్పటి వరకు మాటల ద్వారా లేదా రాతపూర్వకంగా ఎటువంటి దూకుడు చర్య తీసుకోకూడదు. వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్న వారు ప్రియమైన వారి కోసం సమయం కేటాయించాలి. మీరు చాలా కాలంగా దాని గురించి తెలియక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
చూసారు కదండి, ఈరోజు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో నేటి పంచాంగం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఒక శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.